విశాఖలో బయటపడిన హవాలా రాకెట్లో తవ్వే కొద్ది అక్రమాలు బయటపడుతున్నాయి. ఐటీ సోదాల్లో మరిన్ని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని బ్యాంక్ ఖాతాలకు తప్పుడు ధ్రువపత్రాలు ఇచ్చినట్టుగా గుర్తించారు అధికారులు. మరో 9 మంది నిందితులు అజ్ఞాతంలో ఉన్న 5గురి కోసం వేట మొదలైంది. వడ్డీ మహేష్, వడ్డీ శ్రీనివాస్ సహా 4గురిని విశాఖలోని రహస్య ప్రాంతంలో ప్రశ్నిస్తున్నారు ఐటీ అధికారులు. అలాగే విశాఖ హవాలా రాకెట్కు మూల కేంద్రమైన కోల్కతాలో ముమ్మరంగా విచారణ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 42 తప్పుడు బ్యాంక్ ఖాతాలను గుర్తించారు. మరిన్ని ఖాతాలపై కూపీ లాగుతున్నారు ఐటీ అధికారులు. విశాఖ పోలీసుల సహకారంతో విచారణ వేగవంతం చేశారు. హవాలా కేసులను సిబిఐకి అప్పగించేందుకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. హవాలా రాకెట్ వివరాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరా తీస్తోంది. వడ్డీ మహేష్, అతని తండ్రి శ్రీనివాసరావు సహా 9 మందిపై 5 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు విశాఖ పోలీసులు. డొల్ల కంపెనీ పేర్లతో 1500 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్టు ఐటీ శాఖ గుర్తించింది. 12 కంపెనీల పేర్లతో బ్యాంక్ ఖాతాలు తెరిచి 680 కోట్ల రూపాయలు జమ చేశారు నిందితులు. ఆ తర్వాత అందులో 569 కోట్లను అక్రమంగా విదేశీ బ్యాంకులకు తరలించారు. సాఫ్ట్వేర్ కొనుగోలు పేరుతో శ్రీకాకుళానికి చెందిన వడ్డీ మహేష్, ఆయన తండ్రి వడ్డీ శ్రీనివాసరావుతో సహా 9 మంది ఈ భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. హవాలా స్కామ్ కేసును సిఐడికి అప్పగించే అవకాశం ఉందంటున్నారు డీసీపీ నవీన్ గులాటి. కోల్కతా కేంద్రంగానే మొత్తం కుంభకోణం నడిచిందంటున్న ఆయన కేసును మరింత లోతుగా పరిశోధించాల్సి ఉందంటున్నారు. ఇప్పటి వరకు గుర్తించింది 1500 కోట్ల స్కామే, కానీ తవ్వే కొద్దీ మరిన్ని నిజాలు బయట పడతాయి అంటున్న ఈ స్కామ్ విలువ మరింత పెరిగే అవకాశం కూడా ఉందంటున్నారు నిపుణులు. మరోవైపు సంచలనం రేపిన విశాఖ హవాలా రాకెట్ వెనుక కొందరు బ్యాంక్ అధికారులు, ఆడిటర్లతో పాటు బడాబాబులు, పొలిటికల్ లీడర్ల హస్తం ఉందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి కొందరు ఆడిటర్ల పాత్రపై కథనాలు బయటకు వస్తున్నాయి. మనీ లాండరింగ్ ద్వారా, దీన్ని మనీ లాండరింగ్ అంటారు, మనీ లాండరింగ్ ద్వారా పంపించారు. కానీ ఇది ఏమంటే లీగల్గా పంపించినారు. అది మళ్ళీ ఎక్కడికో పోదు, అది మళ్ళీ తిరిగి మనకే వస్తుంది. అంటే వితౌట్ ట్యాక్స్ కట్టుకోకుండా ఈ దేశం నుంచి డబ్బు వేరే దేశానికి పోయి అదే మనీ రాజమార్గంలో ఈ దేశంలో పెట్టుబడి కిందకి వస్తుంది. సో ఆ విధంగా ఏమైంది, శ్రీనివాసరావును ఉపయోగించుకున్నారు. బహుశా దీని వెనకాల వేరే వాళ్ళు ఉంటారు. శ్రీనివాసరావు ఒకళ్ళే కాదు, 1500 కోట్లు కెపాసిటీ ఉంటుందా శ్రీనివాసరావుకి? ఐ డోంట్ థింక్. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అదేవిధంగా ఈ శ్రీనివాసరావు వెనకాల పాలిటీషియన్సో, బిజినెస్ పీపుల్ ఎవరో ఉంటారు.